నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 20,000 కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి. మహాదేవుని ఆశీస్సులతో పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోగలిగామన్న ప్రధాని. ఆపరేషన్ సింధూర్ విజయం కొందరికి కంటగింపుగా మారిందని విమర్శ. ఢిల్లీలో కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సు పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెసే అన్న ముఖ్యమంత్రి. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం. ఆగస్టు 21లోపు మంత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలతో ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారన్న రాజ్నాథ్ సింగ్. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైన, బాధ్యతారాహిత్యమైనవన్న రక్షణ మంత్రి. అత్యాచారం కేసులో హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించిన బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు. 10 లక్షల జరిమానా, బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం. హోరాహోరీగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ భారత్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్. 2వ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ సెంచరీ, ఆకాశ్దీప్ అర్ధ సెంచరీ. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారని, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోరుకుంటే ప్రధాని అయ్యేవారని, కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులను పార్టీ సీనియర్ నేతలకు ఇచ్చారని వెల్లడించారు. కార్యకర్తగానే ప్రజల కోసం రాహుల్ గాంధీ పనిచేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. बार बार गांधी परिवार ने क्या किया, यही सवाल उठाते रहता है. इस देश के लिए महात्मा गांधी जी ने शहीद हुए, इंदिरा जी ने शहीद हुए, राजीव गांधी जी ने शहीद हुए. जिस दिन यूपीए 1 जब कांग्रेस सरकार बने तब प्रधानमंत्री बनने के लिए श्रीमती सोनिया गांधी जी को सब गुजारिश किए, मगर शी हैज सैक्रिफाइस्ड प्राइम मिनिस्टर पोस्ट. शी हैज गिवन टू फाइनेंशियल एक्सपर्ट डॉक्टर मनमोहन सिंह को इस देश का प्रधानमंत्री बना देकर दुनिया में सबसे बड़ा ताकत के देश श्रीमती सोनिया गांधी बनाने के लिए मदद किए. भैया राहुल गांधी के बारे में बीजेपी वाले बहुत कुछ कहते रहता है, मगर राहुल गांधी जी सैक्रिफाइस उन लोगों को समझ में नहीं आते. मगर पार्टी कार्यकर्ता बनकर राहुल गांधी जी ने काम कर रहे जनता के लिए. ప్రపంచంతో పోటీ పడాలని స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడద్రోవ పడుతున్నారని, క్రీడలను ప్రోత్సహించకపోవటం వల్లే యువత డ్రగ్స్ తీసుకుంటున్నారని సీఎం అన్నారు. చదువుల్లోనే కాదు, క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఎస్సీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంతో పోటీ పడే మనం క్రీడల్లో వెనుకబడి ఉండడం బాగాలేదన్నారు. భారత్కు బలమైన క్రీడా వేదిక కావాలని, అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఈలోగా నోటీసులు జారీ చేయాలని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్పై సురేఖ ఆరోపణల నేపథ్యంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం క్రిమినల్ కేసుకు ఆదేశించింది. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఏపీ ప్రాజెక్టులు కట్టుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు ఆగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 2 లక్షల ఎకరాలు మునిగిపోకుండా ముంపు గ్రామాల ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. కనీసం గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను కూడా ఆ పార్టీ పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ఈ ప్రాంత నీటి సమస్య తీరాలంటే వెల్దూరు, చిన్నమర్రి మధ్య కృష్ణానదిపై డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. 1 ఎకరం ముప్పు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇవాళ కృష్ణానది పైన మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, జూరాల నుంచి మొదలు పెడితే, జూరాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే అది నెట్టెప్పాడు కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి ముందుకు తీసుకొని పోయినాయి తప్ప, ఏ నీళ్ల కోసం వచ్చే ప్రత్యేక రాష్ట్రం కావాలని తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్నామో ఆ రాష్ట్రం పాలించిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణానది పైన కట్టి పూర్తి చేయలేదు. అలా చేసి ఉంటే ఈరోజు కృష్ణానది పైన ఉన్నటువంటి జల వివాదమే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు. వెల్టూరు దగ్గర మనం సబ్స్టేషన్ ప్రారంభం చేసుకున్నాం. వెల్టూరు చిన్నమరి మధ్యలో ఆ యొక్క కృష్ణానది పైన డ్యామ్ కడితే సుమారుగా ఒక 60 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ రోజున కృష్ణానది నిండా ఉన్నా, శ్రీశైలం ప్రజల నిండా ఉన్నా కూడా అటు పోతిరెడ్డిపాటి నుంచి వాళ్ళకి లిఫ్ట్ పెట్టినప్పుడు అది స్టార్ట్ అయితే 2-3 మాసాల లోపలనే శ్రీశైలం ఖాళీ పరిస్థితి ఉంది. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ 60 టీఎంసీలో 70 టీఎంసీలో 1 ఎకరం పొలం కూడా మునగదు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాలకు నిధులను నేరుగా జమ చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు ఇవాళ విడుదలయ్యాయి. ఈ పథకం క్రింద 20వ విడత నిధులను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన 20,500 కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులకు ఏటా ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి కాశీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత మొదటిసారి కాశీకి వచ్చినట్లు చెప్పారు. బాబా విశ్వనాథ్ ఆశీర్వాదంతో పెహల్గాం బాధితులకు న్యాయం చేశామన్న మోదీ బాబా విశ్వనాథ్కు ఈ విజయాన్ని అంకితం చేశారు.
దేశంలోని 140 కోట్ల ప్రజల ఐక్యత, బలమే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కు కారణాలని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం కొందరికి కంటగింపుగా ఉందన్నారు. పాకిస్తాన్లోని అనేక ఎయిర్ బేస్లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణులు, ఆయుధాలు శత్రువులను నాశనం చేస్తాయని వివరించారు. हमारे एयर डिफेंस सिस्टम, हमारी स्वदेशी मिसाइलें, स्वदेशी ड्रोन्स, इन्होंने आत्मनिर्भर भारत की ताकत को साबित किया है. खासकर हमारी ब्रह्मोस मिसाइलें, इनकी दहशत भारत के हर दुश्मन के भीतर भर गई है. ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఇది నవభారతదేశమని ప్రధాని మోదీ చెప్పారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం హామీలిచ్చిన పథకాలను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రభుత్వ సంకల్పం, ఉద్దేశాలకు నిదర్శనమని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ వంటి పార్టీలు అధికార పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతులను మోసం చేయటం, తప్పుదారి పట్టించటం వారికి మాత్రమే తెలుసునని ఆరోపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. आज तक 4.25 लाख करोड़ रुपए किसानों के खाते में भेजे जा चुके हैं. मेरे किसान भाई बहनों के खाते में जमा किए. यहां यूपी के भी करीब 2.5 करोड़ किसानों को इसका लाभ मिला है. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద ఇప్పటి వరకు 3,75 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ప్రధాని తెలియజేశారు. ఈ మొత్తంలో 90,000 కోట్లు ఉత్తరప్రదేశ్లోని 2.5 కోట్ల మంది రైతులకు, 900 కోట్లు కాశీ రైతులకు అందించినట్లు వెల్లడించారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన అనే కొత్త పథకాన్ని కూడా ప్రారంభించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పథకం క్రింద 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని, ఈ పథకం ద్వారా చిన్న జిల్లాలపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 1 जुलाई से देश भर में बहुत बड़ा अभियान चल रहा है. हमारे बैंक स्वयं हर ग्राम पंचायत तक पहुंच रहे हैं. वहां पर जाकर के मेला लगाते हैं. अब तक ऐसी करीब 1 लाख ग्राम पंचायत में बैंक अपने कैंप, अपना मेला लगा चुके हैं. लाखों लोगों ने दोबारा अपना केवाईसी भी करा लिया है. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రధానమంత్రి వారణాసి పర్యటనలో 2,200 కోట్ల రూపాయల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కేంద్రంలో 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,500 కోట్లు జమయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాకు 2,236 సబ్సిడీ అందిస్తోందని, అలాగే ప్రతి డీఏపీ బస్తాకు 2,422 సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ భారత్లో రైతులపై భారం పడకుండా కేంద్రం సబ్సిడీ అందిస్తోందన్నారు. ఎరువులు ప్రపంచంలో ఎరువుల ధర పెరగని దేశం లేదు. అది పాకిస్తాన్ తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, కానీ ప్రపంచంలో ఒకే ఒక దేశం గత 10 సంవత్సరాలుగా ఎరువుల ధర పెరగనటువంటి దేశం ఏదంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అని మాట్లాడేస్తారు. ఈరోజు కిసాన్ సన్మాన్ నిధి ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లలో టెన్షన్గా మోడీ పైసలు వస్తాయి. ప్రతి రైతు అకౌంట్ లో 4 నెలలకు ఒకసారి పైసలు ఇస్తా ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. రైతును రారాజును చేయటమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికలు, ఓట్లతో సంబంధం లేకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా టెన్షన్గా రైతుల అకౌంట్లలో డబ్బును జమ చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వ్యవసాయం అంటే దండుగ కాదు, పండుగ అని నిరూపించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని బండి సంజయ్ అన్నారు. 11 ఏళ్లలో వడ్లు, గోధుమలు సహా రైతులు పండించే పంటలన్నింటికీ కనీస మద్దతు ధర అందించేందుకు 16,35,000 కోట్లకు పైగా నిధులను కేంద్రం ఖర్చు చేసిందని చెప్పారు. తెలంగాణలోనే వడ్ల కొనుగోలు కోసం 1,50,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. రైతుల అని ఏది స్కీమ్ అని 9,70,00,000 ఇలా కిసాన్ సమ్మాన్ నిధి ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద డైరెక్ట్ అంటే 9,70,00,000 మందికి ఈరోజు వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బు పడ్డది. ప్రపంచంలో డైరెక్ట్ రైతుల అకౌంట్లో కానీ ఎనీ స్కీమ్ కానీ 9,70,00,000 మందికి డైరెక్ట్ లబ్ధిదారులకు అందించే పథకం ఉందంటే ఏది ఇది ఒక్కటే ప్రపంచంలో, ఒకటే రికార్డ్. ఇది 3,70,000 కోట్ల రూపాయలను ఈ కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30,50,000 రైతులకు రైతుల అకౌంట్లో ఇవాళ పైసలు పడుతున్నాయి. ఇలా కరీంనగర్ జిల్లాలో 1,30,000 మంది రైతుల అకౌంట్లో పైసలు పడుతున్నాయి. ఈ చొప్పదండి మండలంలో 4,000 రైతుల కుటుంబాల్లో ఇవాళ పైసలు పడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీసీల సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి బిల్ పాస్ కావడానికి కూడా సహకరించిందని చెప్పారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్న రిజర్వేషన్లను తొలగించి మొత్తం బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మీ క్యాబినెట్లో కేవలం 3 బీసీలు ఉన్నారా? మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ 42% కూడా మీరు కేవలం బీసీలకే ఇవ్వాలి. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే 50 బీసీ సీట్లలో 35 సీట్లలో మజ్లిస్ పార్టీ గెలుస్తూ ఉంది. ఆ మజ్లిస్ పార్టీకి ఉన్నటువంటి సీట్లు మనకు ముస్లిం రిజర్వేషన్ లేకపోతే అది ఏ గౌడ్ సోదరుకో, మన యాదవ్ సోదరుకో, పద్మశాలి సోదరుకో వచ్చేది. కానీ మజ్లిస్ పార్టీ మన హక్కును తీసుకుంది. మన హక్కు ఈరోజు బీసీల హక్కుని హరించేది మా ఎంఐఎం పార్టీ. బీసీల హక్కుని ఈరోజు కాలరాస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ. एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है. यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता. तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना. टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं. इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं. हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा. डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. వార్తలకు పునఃస్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పక్కా బీసీల వ్యతిరేకి అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రామచంద్రరావు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. బీజేపీ నేతలు ముస్లిం పేరు చెప్పి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమతో కలిసి ఢిల్లీకి వస్తే రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42% బిల్లును తెలంగాణకు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను, మంత్రులు, నాయకులందరినీ కోరుతా ఉన్నాం, ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి, ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి, లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. దీంతో ఒక గేటు మూసివేసి 7 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 2,74,254 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఇక్కడి నుండి అవుట్ఫ్లో 2,73,632 క్యూసెక్కులుగా ఉంది. 7 స్పిల్వే గేట్ల ద్వారా 1,87,530 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పాలనూరులా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కారణంగా జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 24 క్రస్ట్ గేట్లను 5 అడుగులు, 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సాగర్కు ఇన్ఫ్లో 2,47,161 క్యూసెక్కులు కాగా, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కుడి, ఎడమ కాల్వలతో పాటు జలాశయం నుంచి మొత్తం 2,178 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.10 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 297.11 టీఎంసీలుగా నమోదయ్యింది.
ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. దీంతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధిస్తూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానా హెగ్డే రేవణ్ణను దోషిగా తేల్చింది. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు. కేఆర్ నగర్కు చెందిన మహిళ గత ఏడాది ఏప్రిల్ 28న హెలన్ నరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది. గన్నిగడ ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆయన దగ్గర అలాంటి బాంబు ఉంటే దానిని పరీక్షించి చూపించాలన్నారు. పాట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ రాహుల్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ఆయన కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైన బాధ్యతారాహిత్యమైనవని విమర్శించారు. ఎన్నికల కమిషన్ను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. कल नेता प्रतिपक्ष ने फिर से एक अनर्गल बयान दिया है और उन्होंने कहा है कि चुनाव आयोग द्वारा वोट चोरी को लेकर उन्होंने सबूतों का एटम बम तैयार किया है। मैं राहुल जी से कहना चाहूंगा बहुत विनम्रता के साथ, अगर आपके पास सबूतों का एटम बम है तो उसका परीक्षण तुरंत कर डालिए, सारे सबूत जनता के सामने रखिए। मगर सच्चाई यह है कि उनके पास न कोई तथ्य है न सबूत है। सनसनीखेज बातें करना उनकी पुरानी आदत है। साथियों, संवैधानिक संस्थाओं को उनका काम करने दीजिए, यह हमारी राहुल जी से अपील है। ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయిలో ఉంది. ఇదిలా ఉండగా రష్యా డెడ్ హ్యాండ్ గురించి లేవనెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డెడ్ హ్యాండ్ అంటే ఏమిటి, ఎందుకు ఉపయోగిస్తారు, వివరాలు తెలుసుకుందాం. డెడ్ హ్యాండ్ ఈ పదం కొత్తది కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. రష్యా అమెరికాపై దాడి చేస్తుంది అనే అనుమానంతో 2 న్యూక్లియర్ సబ్మరైన్లు ఆ దేశ సమీపంలో మోహరించి ఆర్మీతో ఏర్పాటు చేయించారు ట్రంప్. ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో రష్యా మాజీ అధ్యక్షుడు డెడ్ హ్యాండ్ గురించి ప్రస్తావించారు. డెడ్ హ్యాండ్ అనే పదం పాశ్చాత్య దేశాల్లో కోల్డ్ వార్ కాలంలో వాడేవారు. అప్పట్లో అణునిరోధక వ్యవస్థకు సూచిక. యుఎస్ఎస్ఆర్ పై ఏదైనా దాడి జరిగితే ప్రతీకారంగా ఈ ఆటోమేటిక్ వ్యవస్థ తక్షణమే స్పందించేందుకు దీన్ని రూపొందించారు. ఇప్పుడిది రష్యా ఆధీనంలో ఉంది. రష్యా వద్ద అణ్వాయుధాలు ప్రయోగించే 700 వాహకాలు ఉన్నాయి. వీటిల్లో స్ట్రాటజిక్ బాంబర్లు, న్యూక్లియర్ సబ్మరైన్లు, భూగర్భంలో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆటోమేటిక్గా శత్రువులపై దాడి చేయగలవు. అటువంటి వ్యవస్థను రష్యా సిద్ధం చేసింది. 1970లో దీని నిర్మాణం ప్రారంభించిన సోవియట్ యూనియన్ 1980లలో నాటికి డెడ్ హ్యాండ్ను సిద్ధం చేసింది. 1940-90లో యుఎస్ న్యూక్లియర్ సబ్మరైన్స్ ను డెవలప్ చేసింది. దీంతో సోవియట్ యూనియన్ ఆటోమేటిక్ న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్ సిస్టమ్ అంటే డెడ్ హ్యాండ్ను రూపొందించింది. డెడ్ హ్యాండ్ను రష్యాలో పెరిమీటర్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన ఆటోమేటిక్ అణుదాడి వ్యవస్థ. దీనికి దేశంలోని అన్ని అణ్వాయుధాలు కనెక్ట్ చేసి ఉంటాయి. అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను దీని వార్ హెడ్లో అమర్చారు. 1984లో బెలారసియన్ నుంచి దీన్ని సోవియట్ యూనియన్ పరీక్షించింది. గాల్లోకి లేచిన క్షిపణి కజకిస్తాన్లోని బైకనూర్ వద్ద భూగర్భంలో ఉన్న క్షిపణికి ఆదేశాలు జారీ చేసింది. ఆ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 1985 నుంచి ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చింది.
రష్యాపై అణుదాడి జరిగితే ఆ దేశ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోతే అప్పుడు కూడా ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి శత్రుదేశంపై అణుదాడిని ప్రారంభించగలదు. ఇది దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోని భూగర్భం, ఇతర చోట్ల భద్రపరిచిన అణుక్షిపణులకు దాడికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందుకోసం రష్యా రాడార్లు, శాటిలైట్లతో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మానవ ఆదేశం లేకుండానే శత్రువును నాశనం చేయగల వ్యవస్థ డెడ్ హ్యాండ్. అప్పుడు ఈ వ్యవస్థ సెస్మిక్, రేడియేషన్, గాలి ఒత్తిడి వంటి వాటిని సెన్సర్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. అణుదాడి జరిగినట్లు నిర్ధారించుకున్నాక వార్ రూమ్తో కమ్యూనికేషన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వేచి చూసిన తర్వాత అణుదాడికి ఆదేశాలు జారీ చేసే వారి వైపు నుంచి స్పందన లేకపోతే వారు మృతి చెందినట్లు భావించి పెరిమీటరే అణుదాడికి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందుకోసం SS-19 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తుంది. దీని వార్హెడ్లో అత్యంత శక్తివంతమైన రేడియో ట్రాన్స్మిటింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇది భూమికి 4 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 4500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్న అణు క్షిపణులకు ఆదేశాలు జారీ చేస్తుంది. వెంటనే భూగర్భ బొరియల నుంచి ఖండాంతర అణు క్షిపణులు గాల్లోకి లేచి శత్రుదేశంపై విరుచుకుపడతాయి. అయితే డెడ్ హ్యాండ్ ఇప్పటికీ చురుకుగా ఉందని రష్యా అధికారికంగా ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ అంతర్జాతీయ సైనిక నిపుణులు ఈ వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మరింత ఆధునికంగా, వేగంగా తయారు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపగ్రహ డేటాకు అనుసంధానించబడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ డెడ్ హ్యాండ్ ప్రపంచ మానవాళికి తీవ్ర ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. 2018లో అణు నిరాయుధీకరణ నిపుణుడు బ్రూస్ బ్లేయర్ ఓ పత్రికతో మాట్లాడుతూ డెడ్ హ్యాండ్ సైబర్ దాడులకు అనుకూలంగా ఉందని వెల్లడించారు. ఈ వ్యవస్థ పొరపాటున లేదా సాంకేతిక లోపం కారణంగా యాక్టివేట్ అయితే మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణ